ప్రియమైన వారలారా, మరి యొక్క వచనం ధ్యానించుకుందాం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. మత్తయి 14:16. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును 40 సంవత్సరములు మన్నాతో ఆత్మీయంగాను మరియు భౌతికంగా అరణ్యములో పోషించారు. కానీ వారి అవిశ్వాసము మరియు అవిధేయత వలన వారు భౌతికంగా మాత్రమే పోషింపబడ్డారు, కానీ ఆత్మీయంగా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం 5 రొట్టెలు 2 చేపలతో గొప్ప సమూహమునకు ఆహారాన్ని పంచిపెట్టారు. అది వారి శరీరాకలి నిమిత్తము మరియు అదే రీతిగా ఆయనపై వారిలో విశ్వాసమును కలిగించుట కొరకు. చివరిగా యేసు ప్రభు తన సొంత శరీరమును శిలువపై అర్పించారు మరియు ఆయన మన విశ్వాసమునకు కారకుడగుటకు మృతుల్లో నుండి తిరిగి లేచారు. ఏ విధంగా రాయబడి ఉన్నది? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. యోహాను 6:54-56 వరకు. మరియు సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభు మీ అందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్.